హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం 3BHK మూవీ గురించి. ఈ మూవీ ట్రైలర్ చూడగానే కనెక్ట్ అయిపోయాను నేను ఈ మూవీకి. ఎందుకంటే ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ పర్సన్ని నీ డ్రీమ్ ఏంటి అని అడిగితే ఒక ఓన్ హౌస్ కట్టుకోవాలని అంటారు. అంతే ఇంపార్టెంట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఓన్ హౌస్ అనేది. బట్ చాలా మందికి ఈ రోజుల్లో అదొక కల అనుకోండి, అది వేరే విషయం. ఫైనల్గా మూవీ అయితే చూశాను. నాకు ఎలా ఉంది ఈ మూవీ అంటే నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో. బట్ స్టిల్ ఓవరాల్గా ఒక మంచి సినిమా చూశాను సాటిస్ఫాక్షన్తోనే నేనైతే బయటకు వచ్చాను. ఇంక ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే ప్రతి మిడిల్ క్లాస్ ఫాదర్ లాగా వాసుదేవ్ కూడా ఒక డ్రీమ్, సొంత ఇల్లు కట్టుకోవాలి అండ్ ఆ ఇంటి ముందు వాసుదేవ్ అండ్ ఫ్యామిలీ బోర్డు పెట్టాలి అని. దానికోసం మనీ సేవ్ చేస్తూ ఉంటారు ఆ ఫ్యామిలీ అంతా విత్ ఫైనాన్షియల్ డిసిప్లిన్తో. బట్ మన మిడిల్ క్లాస్ లైఫ్ తెలిసిందే కదా, ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు ఇల్లు తీసుకుందాం అన్న ప్రతిసారి బ్యాట్స్మెన్ 99 స్కోర్ దగ్గర అవుట్ అయినట్టు, మన డౌన్లోడ్ 99% దగ్గర ఫెయిల్ అయినట్టు ఫెయిల్ అవుతూ ఉంటారు. మరి ఇంతకీ వాళ్ళు అనుకున్నట్టు ఓన్ హౌస్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకున్నారా? వాళ్ళకి ఎదురైన ప్రతి ఛాలెంజ్ని వాళ్ళు ఎలా ఫేస్ చేశారని తెలుసుకోవటమే ఈ మూవీ. ఇంకా నాకు నచ్చే ఈ మూవీలో అంటే క్యాస్టింగ్ అండి. ప్రతి రోల్ పర్ఫెక్ట్గా క్యాస్ట్ చేసుకున్నారు. యూ విల్ కనెక్ట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. అంటే శరత్ కుమార్ అండ్ దేవయాని క్యారెక్టర్స్ కనిపించవు, నిజంగా మన ఫాదర్ని మదర్ని చూస్తున్నట్టే ఉంటుంది స్క్రీన్ మీద. అలానే సిద్ధార్థ్ గారి క్యారెక్టర్లో మనమే చూసుకుంటాం. తను ఫెయిల్ అయితే మనం ఫెయిల్ అయినట్టు బాధపడతాం, తను సక్సెస్ అయితే మనం సక్సెస్ అయినట్టు ఆనందపడతాం. అంతలా కనెక్ట్ అవుతాం మనం ఆ క్యారెక్టర్కి. ఇంకా సిస్టర్ క్యారెక్టర్లో చేశారు మిగతా రంగనాథ్ గారు. అదే అండి మన తమిళ్ మూవీ గుడ్ నైట్ ఉంది కదా, దాంట్లో హీరోయిన్, తను కూడా చాలా బాగా చేశారు. ఇలా ప్రతి క్యారెక్టర్కి కనెక్ట్ అవుతాం, అంత బాగున్నాయి క్యారెక్టర్స్. అండ్ వాళ్ళ యాక్టింగ్ కూడా అలానే ఉందనుకోండి. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ శ్రీ గణేష్ గారిని కూడా అప్రిషియేట్ చేయాలి. చాలా బాగా రాసుకున్నారు అండ్ రాసుకుంది చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ రామ్నాథ్ గారు చాలా ప్లెజెంట్గా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. బట్ సాంగ్స్ తెలుగులో అంత బాగోలేదు. అదర్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ వర్క్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ అన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా మేకప్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో స్పెషల్ మెన్షన్ టు దెమ్. మూవీ టైం లైన్ 2006 నుంచి 2027 దాకా ఉంటుంది అండ్ ప్రతి స్టేజ్లో డీటెయిలింగ్ చాలా బాగా ఇచ్చారు. ఐ లైక్ దట్. మూవీ నాకు 2 sides లాగా అనిపించింది. ఎందుకు అలా అనిపించింది అంటే మూవీ ఫస్ట్ 1.5 hour దాకా కూడా యాక్చువల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, వాళ్ళ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి అన్నది చాలా రియలిస్టిక్గా, న్యాచురల్గా చూపించారు. బట్ లాస్ట్ 1 hour వచ్చేసరికి సినిమాటిక్ అడ్వాంటేజెస్ తీసుకున్నారు అనిపించింది. అంటే ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ పర్సన్ లైఫ్లో ఖచ్చితంగా కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి. అరే ఇది ఇలా చేసుంటే బాగుండేది కదా, లైక్ అప్పుడు నేను ఇంజనీరింగ్ కాకుండా నాకు నచ్చిన కోర్స్ చేసుంటే నా లైఫ్ నాకు నచ్చినట్టు ఉండేది కదా, అండ్ నాకు ఇష్టమైన పర్సన్ని మ్యారేజ్ చేసుకుని ఉంటే నా లైఫ్ ఇంకా హ్యాపీగా ఉండేది కదా, ఎక్సెట్రా ఎక్సెట్రా. అవన్నీ నిజమైతే ఎలా ఉంటుందో అని రోజు మనం ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం ఒక ఇమాజినరీ టైం మిషన్లో వెళ్ళి. ఈ మూవీలో లాస్ట్ 1 hour అదే ఉంటుంది. చూడటానికి బాగుంటుంది అండ్ మేబీ ఇట్ ఇన్స్పైర్స్ కరెంట్ మిడిల్ క్లాస్ ఆస్పైరింగ్ పీపుల్. అదే అనుకుంటా డైరెక్టర్ ఇంటెన్షన్ కూడా. బట్ 90% మిడిల్ క్లాస్ పర్సన్ లైఫ్లో అవి అవ్వవు. కాంప్రమైజెస్, ఫెయిల్యూర్సే ఉంటాయి. కష్టమైన ఇదే ఫ్యాక్ట్. బట్ ఐ హోప్ దిస్ మూవీ ఇన్స్పైర్స్ కరెంట్ జనరేషన్ పీపుల్ టు ఫాలో దేర్ డ్రీమ్స్. ఇంకో పాయింట్ కూడా నాకు బాగా నచ్చింది ఈ మూవీలో. మన హ్యాపీనెస్ అనేది మనీలో ఉండదు, మనకి నచ్చిన పనిలో ఆర్ మనకి నచ్చిన పర్సన్ దగ్గర మాత్రమే ఉంటుంది. ఇట్ మే బీ ఎనీవన్, మీ ఫ్యామిలీ అవ్వచ్చు, ఆర్ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆర్ మీకు నచ్చిన మనిషి దగ్గర అవ్వచ్చు. ఇది నిజం, నేను కూడా అదే నమ్ముతాను. మనీకి హ్యాపీనెస్కి లింక్ ఒక సర్టెన్ పాయింట్ దాకే ఉంటుంది, లైక్ మన డైలీ నీడ్స్ ఫుల్ఫిల్మెంట్ దాకే. బట్ యాక్చువల్ హ్యాపీనెస్కి మనీకి అస్సలు సంబంధం ఉండదు. బట్ మనీ అనే సర్కిల్లోనే ఆగిపోతాయి చాలా లైఫ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 3BHK మూవీకి నేను ఇచ్చే రివ్యూ. ఏం ఆలోచించకండి, మీ ఫ్రెండ్స్తో ఆర్ మీ ఫ్యామిలీతో వెళ్ళి మూవీ చూడండి, మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 3.75 out of 5. ఇది గైస్ ఈ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.